ఇక్కడ ఏవేవి ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ ఇది బాలకృష్ణారెడ్డిని వెదళ్ళ చెరువు గ్రామం. ఈయన ఎద్దు గానుగ పెట్టుకొని నువ్వుల నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె ఈ 3 ఆడిస్తారు సారు. బియ్యం కూడా బహురూపి, సిద్ధసన్నాలు, మణిపూర్ బ్లాక్ ఈ ఓన్గా పండించి బ్రౌన్ రైస్ అంటే పొట్టు ఒలిస్తే చాలు అదే బ్రౌన్ రైస్ అవుతుంది. కాబట్టి బ్రౌన్ రైస్ వాడేదాని వల్ల ప్రోటీన్స్ అంతా తౌడులో పోకుండా పై భాగాన పొరలోనే అతుకొని ఉంటుంది. అది వాడేదాని వల్ల మనం ఆరోగ్యానికి అన్ని పోషక విలువలు మనం అందుకు తీసుకునే వాళ్ళు అవుతాము. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు ఏంటంటే కాబట్టి బ్రెయిన్ రైస్ చాలా ముఖ్యం. అదే ఇది పిడకలో నాటావు దేశీ ఆవు పిడకలో. కాబట్టి ఇది 40 రూపీస్ ఒకటి. హోమానికి పనికి వస్తుంది. రాత్రుల్లో మనం పడుకునేటప్పుడు హోమం వేసుకుంటే ఈ పొగ దోమలు రానిదు, మన ఆరోగ్యానికి కూడా మంచి ఆక్సిజన్ అందిస్తుంది. అదే సార్ విషయం. అదే మునగాకు చెప్పాను పల్లె అన్ని పోషక విలువలు 300 జబ్బులు పోగొట్టేది ఒక మునగాకు ద్వారానే. మునగాకు కాడలు, మునక్కాయలు వీళ్ళ ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మునగాకు ప్రతి ఒక్కరు వాడండి, ఆరోగ్యం కాపాడుకోండి. అది ఆర్గానిక్లో పండించినట్టు కాబట్టి మంచి పోషకాలు ఉంటుంది. నూనె కొబ్బరి నూనె ఆర్గానిక్లో బౌర్తో పండించింది. నో కెమికల్స్, నో పెస్టిసైడ్స్. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, అదే ఈ 3 ఎద్దు గనుకలోనే పండించేస్తారు సార్. ఓకే, మీకు కావాలంటే కూడా అదే ఫోన్ నెంబరు తీసుకుంటే మీరు డోర్ డెలివరీ కూడా ఇస్తారు సార్. ఓకే. అన్న, మన దగ్గర ఎన్ని రకాల గింజలు దొరుకుతాయి, విత్తనాలు? ఇవన్నీ దేశవాళీ నాటు విత్తనాలండి. ఇది మనము ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ మొదట ఇవి దేశవాళీ నాటు విత్తనాలనే వాడుకోవాలి. ఎందుకంటే వీటికి రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది. పురుగులు మామూలుగా తెగుళ్ళ నుంచి వివిధ పురుగుల నుంచి తట్టుకునే శక్తి వీటికి ఉంటుందండి. అదే హైబ్రిడ్ వాటికి అంత ఉండదు. ఈ దేశీ విత్తనాలు మామూలుగా ఇవి చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్లస్ ఈ దేశీ విత్తనాలు మన ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం అందరికీ తెలిసి అందుబాటులో వచ్చేతలకి ఇప్పుడు దేశవాళీ విత్తనాలన్నీ మనకి ఎక్కడెక్కడ అన్ని రాష్ట్రాల నుంచి అందుబాటులోకి వచ్చినాయి. అదివరకు దేశీ విత్తనాలు అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఇన్ని రకాల నా దగ్గర దాదాపు 60 రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి. ఇట్లాగా దీనిలో దాదాపు 200 రకాల దేశీ విత్తనాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. అట్లాగే మనం అవి దేశీ విత్తనాలను సేకరించి అందరికీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాటి ద్వారా మనం ఆరోగ్యాన్ని పెంచుకోవాలని నా ఆలోచన. నేను రైతునే. ఆ దేశీ విత్తనాలను మా చేలో పండించి కొన్నిటిని నేను డెవలప్ చేస్తాను, కొన్ని ఇతర రైతుల నుంచి సేకరిస్తాను. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామం నుంచి వచ్చిన ఒక ప్రకృతి రైతునండి. నేను 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను 1 ఎకరం మా సొంత పొలంలోనే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయానికి దేశీ విత్తనం చాలా ముఖ్యమని గ్రహించాను. ప్లస్ ఇప్పుడు పెద్ద సిటీల్లో మిద్దె తోటలని అందరూ సాగు చేస్తున్నారు. ఆ మిద్దె తోటలకు కూడా దేశీ విత్తనం ఎంతో అవసరము. ఆ మిద్దె తోటల్లో వాళ్ళు సొంతగా పండించుకొని ఆ దేశీ విత్తనాన్ని ఒక కూరగా చేసుకొని తింటుంటే ఆ ఆనందం చాలా బాగుంటుంది. ఆ రుచికి వాళ్ళు సొంతగా పండించుకొని అంత రుచిని ఆస్వాదించడం వాళ్ళకి ఎంతో ఆనందకరాన్ని ఇస్తుంది. కనుక అందరూ దేశీ విత్తనాలను వాడాలని నేను కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుంచి వచ్చాం మేడం. ఇది వచ్చేతలకి వేప పిండి అండి. ఇది వేరు పురుగు కానీ ఫంగసైడ్కి కానీ పనికొచ్చింది మేడం. ఇది ఆముదం పిండి.
ఇది వచ్చేటప్పటికి మన గ్రోత్నెస్ కానీ ఇమ్యూనిటీ సోర్స్ కానీ వాటికి మనకి వస్తుంది. ఇది ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఆవు పిండి మేడం ఇది వచ్చేసరికి ఆవ నూనె వంటలకి పికిల్స్కి వాటికి వాడతారు. ఇది వచ్చేసరికి వేప నూనె స్ప్రేయింగ్ చేస్తారు. మన మామూలుగా స్కిన్ అలర్జీకి వాటికి పేలకి చుండ్రు ఉన్న వాటికి వాడతారు సార్. ఇది అంటే ఫార్మర్స్ కూడా ఆయిల్స్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి వంట అవడం సార్. ఇది వచ్చేసరికి వంట అవడం మనం మామూలుగా దోశల్లోకి వాటికి వాడుకోవచ్చు. ప్లస్ బాడీకి వేడి తగ్గడానికి వాటికి తలకి పెట్టుకోవచ్చు, వాటికి ఇచ్చేయచ్చు. ఇది వచ్చేసరికి దీపారాజు ఆయిల్ అంటే విప్ప నూనె అంటారు. మన దీపానికి వాటికి వాడుకుంటారు బాగా. అవన్నీ ఆర్గానిక్ పద్ధతి సార్. నా పేరు ఏ శ్రీనివాసరావు, కామధేను శ్రీనివాసు అంటారు. ఇది కామధేను గోశాల ఉత్పత్తులు ఇవి. నా హైదరాబాద్ నారాపల్లి బోడుప్పల్ దగ్గర నారాపల్లి నుంచి అక్కడ గోశాల ఉంది. అక్కడ మా గురువు గారు చైతన్య గారు తయారు చేసి ఇవి గోశాల తరపు నుంచి మేము ఈ విక్రయాలు చేస్తూ ఉంటాం. దీంట్లో కెమికల్ అనేది ఉండదు, జీరో కెమికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. అన్నీ కూడా ఎవరికి ఏమి హాని లేకుండా తినేటట్టు ఉన్నటువంటి పదార్థాలతో మాత్రమే తయారు చేసి ఒక మంచి ఎక్స్పర్ట్ అయిన చైతన్య కుమార్ గారు ఆయన ఉత్పత్తులు ఇవన్నీ అవి తెచ్చి మేము ఇలాంటి ఆర్గానిక్ మేళ స్పిరిచువల్ ప్లేసెస్లో మాత్రమే ఈ విక్రయం చేయటం జరుగుద్ది రీజనబుల్ రేట్లకి. అది అందరికీ కెమికల్ లేని అందరికీ చేరాలనే ఒక సత్సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ని మేము నడుపుతా ఉన్నాం గోశాలతో పాటు. అది ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ వచ్చేసరికి ఇది మీకు ఎక్కడ నొప్పులున్నా అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడ నొప్పులున్నా కూడా ఆ నొప్పి మీద ఈ ఆయిల్ రాసి మర్దన చేస్తే మీకు వెంటనే పెయిన్ రిలీఫ్ అవుతుంది. అలాగే ఇది వచ్చి అమృతధార. దీన్ని మీకు ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక డ్రాప్ నాలుక మీద వేసుకుంటే ఇది మీకున్న ఎనీ కోల్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అది ఇన్నర్గా ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెంటనే తక్షణమే తగ్గుద్ది. అది ఇది బాగా పనిచేస్తుంది. చాలామంది తెలిసిన వాళ్ళంతా బాగా వాడుతున్నారు. ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ ఇది. ఈ రెండు కూడా కెమికల్ అనేది ఉండదు మా దగ్గర. అది జీరో కెమికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. గురువుగారు బాగా కృషి చేసి ఈ కెమికల్ లేని ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో తయారు చేస్తున్నారు.